అమ్మా, 3 ముళ్ళ బంధంతో 7 అడుగులు వేసి రాధాగారితో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాను. ఎన్ని అవాంతరాలొచ్చినా, ఎన్ని సమస్యలు కలిగినా సరే రాధాగారితో నా బంధం నిండు 100 ఏళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి. తల్లి, ఈ మొక్కులు పూజలు ఇవేవీ నేను నమ్మను. ఒకవేళ నీకు కోరికలు తీర్చే శక్తి గనుకుంటే కృష్ణతో పెళ్లి జరిగినా సరే అగ్రిమెంట్ ప్రకారం మా బంధం 3 నెలల ముచ్చటైపోవాలి. మేమిద్దరం వెంటనే విడిపోయి ఎవరి జీవితాల్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలి. అమ్మలగన్న అమ్మ, ఆ జగన్మాత కొలువైన ఈ ఆలయంలో ఎవరైనా సరే మనస్ఫూర్తిగా కోరికలు కోరుకుంటే ఆ అమ్మ తీర్చకుండా ఉండదు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ముక్కుపుడకను సమర్పించారు. మీరు కలకాలం ఇలానే నవ్వుతూ కలిసి ఉంటారు. ఇక మీ బంధం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరు విడగొట్టాలని చూసినా విడిపోదు. అత్యంత పవిత్రమైన మీ వివాహ బంధానికి అమ్మవారు ఎప్పుడూ తోడుగా ఉంటారు. ఇలాంటివి అస్సలు నమ్మను. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని పూజలు పునస్కారాలు ఆచరించినా సరే మా బంధం 1 నెల రోజులకు మించి ఉండదు. మీకంతా శుభమే జరుగుతుందమ్మా. చాలా టెన్షన్ పడ్డ తర్వాత రిలీఫ్ ఏంటో తెలుసా? మనిద్దరం అగ్రిమెంట్ మీద సంతకం చేయడం. ఇంక నీ మెడలో తాళి కట్టేస్తా. మన బంధం నిలవాలని ఎన్ని పూజలు చేసినా ఈ బంధం నిలవదు. నాకింక ఎలాంటి భయమూ ఉండదు, ఎలాంటి టెన్షను ఉండదు. అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది. జరగాలి. లేకపోతే జీవితాంతం ఈ నరకాన్ని నేను భరించలేను. మనం వెళ్ళబోయే బంధాన్ని నరకమని మీరు ఎలా డిసైడ్ అయిపోతారు? ఈ పెళ్ళంటేనే నరక ద్వారానికి ముళ్ళబాట లాంటిది. ఈ పెళ్లి చేసుకుంటే బంధాలు బాధ్యతలని మోయలేని బరువుల్ని మీద వేసుకుని ఆ ముళ్ళబాట ద్వారా నరకంలోకి వెళ్ళాక బయటికొచ్చే దారే కనబడక బయటపడే అవకాశమే ఉండదు. బ్రతికినంత కాలం ఆ నరకంలో నవ్వుతూ బ్రతకడం నా వల్ల కాదు. అందుకే ఈ అగ్రిమెంట్కి 1 నెల రోజుల తర్వాత మనం రాసుకున్న రూల్స్ ప్రకారం నువ్వు నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతావు. నేను సంతోషంగా ఉండొచ్చు. రాధా గారు, మీ లైఫ్ ఎమోషనల్ లెస్, రిలేషన్ లెస్సా? యా, ఆఫ్ కోర్స్. ఈ పెళ్లి అనే రిలేషన్ మన లైఫ్లో లేకపోతే నవ్వే నీ జీవితంలో మిగిలే ఎమోషన్ అని పూర్తిగా నమ్ముతాను. 1 నెల రోజులు నాకు టైం ఉంది. ఈలోపు రాయిలా మారిపోయిన మీ హృదయాన్ని నా ప్రేమతో మార్చుకుంటాను. ఏ బంధాన్నైతే మీరు నమ్మట్లేదో అదే బంధం లేకపోతే మీరు బతకడం అనవసరం అనేలా నేను చేస్తాను. కృష్ణ, లేట్ అవుతుంది, త్వరగా రండి. పద. ఏంటి, వెళ్ళిన శిఖర ఇంకా రాలేదు? మేడం, ఒకసారి రండి. ఏంటి శిఖర, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మేడం, మన అనుమానం కరెక్టే. వాళ్ళు సరాసరి మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళారు? లాయర్ దగ్గరికి వెళ్ళారు. లాయర్ దగ్గరకా? ఎందుకెళ్ళారు?
అదే తెలియట్లేదు మేడం. మరి ఎలా తెలుసుకోకుండా వచ్చావు? ఆ లాయర్ని కలుద్దాం అనుకుంటే ఆయన అక్కడ లేరు. వాళ్ళిద్దరూ కలిసి ఏదో చేస్తున్నారు. అదేంటో మనం తెలుసుకోవాలి. ఆగండి ఆగండి ఆగండి. శిబా, తొందరగా రావే. ఆగండి ఆగండి ఆగండి. శిబా, రావే. ఏంటత్తయ్య ఇది? మీ జంట మీద ఎంతమంది కళ్ళు పడ్డాయో, ఎంత దిష్టి తగిలిందో. దిష్టి తీస్తున్నాను అల్లుడు గారు. దిష్టి గిష్టి లాంటివి ఏమి ఉండవండి. అలా అనకండి బాబు. నరుడి దిష్టికి నా ప్రాళ్లే పగిలిపోతాయి అంటారు. దిష్టి తీయనేంటి బాబు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరోళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. థు థు. మీరు లోపలికి వెళ్ళండి అమ్మా. రేపే వీళ్ళ పెళ్లి ముహూర్తం. దాని మెడలో రాధా గారు తాళి కడితే అది మీకు కోడలవ్వదు మేడం. మీ మెడ మీద కొడవలవుతుంది. దాని మెళ్ళో రాధ తాళి కట్టడం కాదు, అసలు అదే పెళ్లిపీట లెక్కకుండా చెయ్యాలి. మీరేమైనా ప్లాన్ ఆలోచించారా మేడం? ప్లాన్ రెడీ. ఏంటి మేడం ఆ ప్లాన్? గౌరీ పూజలో ఆ కృష్ణకి మా వంశ పారంపర్యంగా వచ్చే హారాన్ని ఇచ్చాం కదా, ఆ హారం లేకుండా చేస్తే అది పెళ్లిపీటల మీదకెక్కకుండా నేను చూసుకుంటాను. మీరు సూపర్ మేడం. కానీ ఆ హారం వాళ్ళ దగ్గరే ఉంది కదా. ఆ హారాన్ని నువ్వే ఎలాగైనా మాయం చెయ్యాలి. నేనా మేడం? నీకు రాధతో పెళ్లి జరగాలంటే నువ్వే ఆ పని చెయ్యాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు మేడం, నేనే ఆ హారాన్ని ఎలాగైనా మాయం చేస్తాను. ఎస్, ఈ టైంకి ఖచ్చితంగా అందరూ పడుకొని ఉంటారు. ఆహారం దొంగిలించడానికి ఇదే సరైన టైం.
జస్ట్ మిస్, లేకపోతే అడ్డంగా దొరికిపోయేదాన్ని. ఈ హారాన్ని అక్క, ఈ నగలు, ఈ మేకప్, ఈ గెటప్ లో నువ్వెంత బాగున్నావో తెలుసా? సినిమా హీరోయిన్లు కూడా ఎందుకో పనికిరారు. ఒసే, దిష్టి పెట్టకండి దానికి. దిష్టే ఉంది. నిజంగా కృష్ణ ఎంతో బాగుంది కదమ్మా. మీ అందరు ఇలా పొగుడుకుంటూ మీ అక్కని ఇక్కడే ఉంచుకుంటారా ఏంటి? టైం అవుతుంది, తొందరగా మండపానికి తీసుకుని పదండి. పదండి పదండి. అవునే, కృష్ణ మండపంలోకి తీసుకెళ్లాల్సిన కొబ్బరి బొండం ఎక్కడా? నాన్న తీసుకొచ్చారు కదమ్మా. 4 తీసుకొచ్చారే, వాటిలో మచ్చలేని చూసి తీసుకురామ్మా. సరే అమ్మా. ఎంత అందంగా ఉన్నావే, నా దిష్టి తగిలేలా ఉంది. మా వంశపారంపర్యంగా వస్తున్న హారం వేసుకునే మా ఇంటి కోడలు పీటల మీద కూర్చోవాలి. అది మా ఇంటి ఆచారం. అమ్మా, మావయ్య గారు చెప్పిన హారం కూడా వేసుకోవాలి కదా. అవునే, పెళ్లి పనుల్లో పడి అన్నీ మర్చిపోతున్నాను.
ఎక్కడ పెట్టావో చెప్పమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దులేవే, ఆ హారం చాలా ఖరీదైంది. నువ్వు తిరగమరగా తీసుకొచ్చి దానికేమన్నా అవుతే ఆ తారగారు అస్సలు ఊరుకోరు. కృష్ణ, ఆ హారం ఎక్కడ పెట్టావే? బీరువాలో పెట్టానమ్మా. తెస్తానుండు. మ్యారేజ్ అయ్యాక కొన్ని రోజుల్లో విడాకులు తీసుకుని విడిపోవాలని నోటి మాటగా కాకుండా అగ్రిమెంట్ చేసుకుందామని. అన్నయ్య ఆగు, బుగ్గన చుక్క పెట్టాలి. బుగ్గను చుక్క పెట్టడానికి నేనేమన్నా చిన్నపిల్లన్నా? అన్నయ్య, పెళ్లి కొడుక్కి దిష్టి తగలకుండా బుగ్గను చుక్క పెట్టాలి. సాంప్రదాయంగా పెళ్లి చేసుకోవడానికి అదేంటి ఇదేంటి అని అడగకూడదు. అన్నయ్య, ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావో. హిమా, ఆ బాసింగం కూడా కట్టు. ఇదేంటి హారం కనిపించట్లేదు? కృష్ణ, హారం ఎక్కడ పెట్టావే? బీరువాలోనే పెట్టానమ్మా. ఇక్కడ హారం లేదమ్మా. లేకపోవడం ఏంటమ్మా? చూడే, చూడు. ఈ హారం మా ఆచారం, మా ఇంటి సాంప్రదాయం. అజాగ్రత్తగా మాత్రం ఉండకండి. అమ్మా, హారం పెట్టిన చోటు లేదేంటి? ఇక్కడే పెట్టావా లేక ఇంకెక్కడైనా పెట్టావా సరిగ్గా గుర్తు చేసుకోవే. లేదమ్మా, ఇక్కడే పెట్టాను. సరిగ్గా చూడమ్మా. రా వెళ్దాం, ఇప్పుడుంది వాళ్ళ కథ. రా కృష్ణ, రెడీ అయ్యావా? అక్కడ రాధ మండపానికి వెళ్ళడానికి సిద్ధమైపోయాడు. ఏంటలా ఉన్నావు? ఏమైంది? ఏం లే తారగారు, మేం కృష్ణని తీసుకొస్తాంలేండి. ఇంకా తీసుకొచ్చేదేంటి? తను రెడీగానే ఉంది కదా. అవును, మేమిచ్చిన హారం వేసుకోలేదేంటి? ఏంటి అంతా అలా చూస్తున్నారు? హారం వేసుకో కృష్ణ. హారం గురించి మాట్లాడుతుంటే అలా బొమ్మల్లా చూస్తున్నారేంటి? కృష్ణ, త్వరగా హారం వేసుకో. రాణిమ్మ, హారం కృష్ణ మెళ్ళ వేయండి. తారగారు, ఏం జరిగిందంటే... ఏమైంది? అది మీరిచ్చిన హారం కనిపించట్లేదండి.